ముందుగా చార్మినార్, మక్కా మసీద్ చూడడానికి ఓల్డ్ సిటీకి వెళ్ళాం. ఈ చారిత్రాత్మక కట్టడాలు వెనుక ఉన్న హిస్టరీని మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చార్మినార్ చుట్టూ ఉన్న బ్యాంగిల్స్ మార్కెట్లో ఓ రౌండ్ తిరిగి షాపింగ్ చేసి ఫోటోలు దిగేశాం. అక్కడి నుండి హోటల్ కామాత్కి వెళ్ళి లంచ్ చేశాం. అదే ఏరియాలో ఉన్న బిర్లా టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ సాయంత్రం పూట ఆ సన్సెట్లో ఎత్తైన బిర్లా టెంపుల్ నుండి ఆ భాగ్యనగరం చూస్తుంటే అబ్బో అద్దిరిపోయిందనుకోండి. తరువాత పంజాగుట్లో ఉన్న డెకత్లాన్ షోరూమ్కి వెళ్ళాం. అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించిన ది బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ దొరికే మంచి షోరూమ్. సో డెకత్లాన్లో కూడా కొంత షాపింగ్ చేసేసి హోటల్ రూమ్కి వచ్చేసరికి రాత్రి 10 అయింది. హైదరాబాద్లో ఉన్న నా మిత్రుడు నాగరాజు తాయి తాగడానికి నీలోఫర్ కేఫ్కి తీసుకెళ్లాడు. అబ్బో టీ విత్ బిస్కెట్స్ అద్దిరిపోయా అనుకోండి. అంతేకాదు నీలోఫర్ చాయ్ ఓనర్ బాబురావు గారు ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి చదువు లేకపోయినా పట్టుదలతో కష్టపడి చిన్న టీ కొట్టు నుంచి జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం 700 మంది దాకా స్టాఫ్ను మెయింటైన్ చేస్తూ నెలకు 25 లక్షల జీఎస్టీ కట్టే స్థాయికి వెళ్లే తన లైఫ్ జర్నీ విన్నాను. చాలా గ్రేట్ అనిపించింది. లుంబిని పార్కులో ఉన్న బోటెక్కి హుసేన్ సాగర్ మధ్యలో ఉన్న బుద్ధ విగ్రహం చూడడానికి వెళ్ళాం. బుద్ధ విగ్రహం నుండి చుట్టూ హైదరాబాద్ను చూస్తుంటే భలే అనిపించింది. ఆ పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళి అన్నగారి సమాధికి నమస్కారం చేశాం. అదే ఏరియాలో ఉన్న ఐమాక్స్ థియేటర్కి వెళ్ళి ఆ మాల్లో ఉన్న ఎన్నో గేమ్స్తో మా పిల్లలందరూ ఆడుకున్నారు. అక్కడ కూడా చక్క కొన్ని ఫోటోలు దిగేశాం. లంచ్ టైం అయింది. ఆకలేస్తుంది. పైగా సండే రోజు. ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ ప్యారడైజ్, వేడి చికెన్ బిర్యానీ అందరం ఓ పట్టు పట్టేశాం. సాయంత్రం 4 అయింది. నెక్స్ట్ మేము చూడాలనుకుంటున్న ప్లేస్ హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చంతల్లో చిన్నజీఆర్ స్వామి గారు 34 ఎకరాల్లో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఉన్న రామానుజాచార్య టెంపుల్కి వెళ్ళాం. అదో అందమైన అనుభూతి. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని, అదే ప్రాంగణంలో ఉన్న మ్యూజిక్ ఫౌంటైన్ని, చుట్టూ ఉన్న ప్రకృతిని మన కళ్ళతో చూసి తనివి తీరాల్సిందే. అక్కడి నుండి రూమ్కి వచ్చేసరికి సేమ్ మళ్ళీ రాత్రి 10 అయింది. విశాఖపట్నంకి కనకమహాలక్ష్మి అమ్మవారు ఎంత ప్రసిద్ధో హైదరాబాద్కి పెద్దమ్మ తల్లి అంతే ప్రసిద్ధి. ఆ అమ్మవారి దేవాలయాన్ని ఫ్యామిలీతో దర్శించుకున్నాం. అక్కడి నుండి హైటెక్ సిటీ నుంచి కారులో గచ్చిబౌలి వెళ్తుంటే మధ్యలో సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద కట్టడాలు, ఆ అద్దాల మెడలు చూస్తుంటే కళ్ళు పట్టలేదు. ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుందంటే నమ్మండి. ఫైనల్గా గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ మహేష్ బాబు ఏఎంబి మాల్కి వెళ్ళాం. 2018లో ఓపెన్ చేసిన ఈ మాల్లో మొత్తం 8 ఫ్లోర్స్ ఉన్నాయి. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, పిల్లలకి బోల్డ్ అండ్ గేమ్స్, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరికే ఫుడ్ కోర్టు, ఇలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఈ మాల్లో స్పెషల్ అట్రాక్షన్ ఏఎంబి సినిమా. ఇందులో 7 స్క్రీన్స్ ఉన్నాయి. అద్భుతమైన విలాసవంతమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మా 3 రోజుల హైదరాబాద్ టూర్ అలా జరిగిందనమాట. హైదరాబాద్లో ఉన్న ఎన్నెన్నో గొప్ప విశేషాల్లో మీకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి జస్ట్ ఒక 10% చూపించాను. మరోసారి తప్పకుండా నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ధనుంజయ్.